రైతు ఆరుగాలం కష్టం చేసిన పంటను పండిస్తేనే సాధ్యమని అన్నారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక మహబూబాబాద్ పట్టణంలోని బాలాజీ గార్డెన్లో రైతు సహాయ వేదిక ఆధ్వర్యంలో రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ శశాంక హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, వ్యవసాయం చేసే సందర్భంలో రైతులు దూరదృష్టితో ఆలోచనలు చేసి మంచి వంకడాలను ఎంచుకొని దిగుబడి వచ్చేలాగా సేద్యం చేస్తూ సేంద్రియ ఎరువులు వాడకం చేయాలని, దాని ద్వారా ప్రజలు రైతులు ఎవరూ కూడా అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారని సూచించారు. ఈ కార్యక్రమానికి పిలిచినందుకు రైతులకు, అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. రైతు దినోత్సవ కార్యక్రమంలో 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రైతులు హాజరయ్యారు. కొంతమంది రైతులు వారు చేస్తున్నటువంటి వ్యవసాయ పద్ధతులను మిగతా రైతులకు వివరించారు. విత్తనాలను వాడుతూ సేంద్రియ ఎరువుల ద్వారా పంట సాగు చేస్తూ అత్యధికమైన దిగుబడిని సాధించవచ్చని, అలాగే గత 20 సంవత్సరాలుగా 7 రకాల పంటలను సాగు చేస్తూ దిగుబడులను సాధిస్తూ అధిక లాభాలను పొందుతున్నామని రైతులు చెబుతున్నారు. ఉత్తమ సాగుతో అత్యధిక లాభాలు పొందినటువంటి రైతులను ఎంపిక చేసి రైతులను ఘనంగా సన్మానించడంతో పాటు మేమంటోలను అందజేశారు. జిల్లా కలెక్టర్ శశాంకతో పాటుగా ఈ కార్యక్రమంలో రైతులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. మన జిల్లాలో ముఖ్యంగా ఏ కుటుంబం చూసినా కానీ ఖచ్చితంగా ఇంటిని పాలు కూడా కష్టపడే తత్వం ఉన్న జిల్లా ఇది. ఇక్కడ ప్రజానీకం కూడా అట్లా కనపడతారు. ఖచ్చితంగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా భూమి మీదనే ఆ పంటనే నమ్ముకొని కష్టపడుతున్న సందర్భం ఉంటుంది. లాభాలు కూడా ఆ రకంగానే గడిస్తున్న సందర్భం. అయితే మనము అది చేస్తున్నా కానీ అతి తక్కువ కాలంలో మన భూమిని కూడా పాడు చేసుకుంటున్న సందర్భం ఉంది. ఇందాక ఏ విధంగా అయితే మన సాగు విస్తీర్ణం పెరిగింది అని చెప్పేసి మాట్లాడుకున్నామో, మహబూబాబాద్ ఉన్న ఒక్కొక్క పెద్ద నష్టదాయకమైన అంశం ఏంటంటే అత్యంత అధికంగా ఫర్టిలైజర్ వాడుతున్న జిల్లా ఏదైనా ఉంది అంటే అది మహబూబాబాద్. ఎకరానికి ఎంత ఫర్టిలైజర్ వాడతాము అన్నది మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే తెలంగాణలోనే ఎక్కువ వాడుతున్నాము. బట్ తెలంగాణలో అత్యధికంగా వాడుతున్న జిల్లా ఏదైతే ఉంది అంటే అది మొదటి 2-3 స్థానాల్లోనే మహబూబాబాద్ జిల్లా కూడా ఉంది. కాబట్టి అది సరే, దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఇందాక చెప్పిన మిర్చి పంట అయి ఉండొచ్చు, దానికి ఎక్కువగా మందు కొడుతున్నారు అన్నది రకరకాల అంశాలు ఉన్నాయి. నేను మీ ద్వారా కోరేది ఏంటంటే మనం దీర్ఘకాలిక ప్రయోజనం కోసం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం ఈసారి పంట గురించి మాత్రమే ఆలోచించుకున్నట్టయితే 2-3 సంవత్సరాలలోనే ఇందాక సోదరులు ఒకరు మాట్లాడుతూ చాలా సారవంతమైన భూమి కూడా ఇదైపోతున్న సందర్భం ఉంది. జిప్సం ఖచ్చితంగా మాకు సబ్సిడీలో ఎక్కువ వచ్చేటట్టుగా చూడండి సార్ అని చెప్పేసి ఇందాక వేదిక మీదకి వచ్చే ముందునే ఒకరు సోదరులు అడగడం జరిగింది. అది అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి మనమందరం కూడా అది సేంద్రియ వ్యవసాయమా, ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చరా, ఇందాక వారు మాట్లాడుతూ చెప్పిన విధంగా పంటతో పాటు వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలకు పాడి పశువులు కానివ్వండి, తర్వాత ఇంకా కానివ్వండి, చేపల పెంపకం కానివ్వండి, అటువంటివి మనము ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ వైపు అడుగులు వేసినప్పుడు మాత్రమే లాంగ్ టర్మ్లో మనకు ఇన్కమ్ వేరియేషన్ లేకుండా ఈసారి పంట పోతే పూర్తిగా నష్టపోతున్నాము, ఈసారి విత్తనం బాగాలేకపోతున్నామో లేకపోతే పురుగు వస్తేనో పూర్తిగా నష్టపోతున్నాము అన్న సమస్య రాకుండా మనము ఒక స్టెబిలైజ్డ్ ఇన్కమ్ని మనం సాధించాలి. చాలామంది ఆదర్శ రైతులు ఆల్రెడీ ఆ పనులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు జైపాల్ రెడ్డి గారి వ్యవసాయ క్షేత్రానికి వెళ్తే దాదాపు అన్ని రంగాలకు సంబంధించినవి వారు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అటువంటి చాలామంది వేదిక మీద ఉన్న వాళ్ళు చాలామంది మీలో కూడా చాలామంది చేస్తూ ఉన్నారు.